వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కల్పించడని గ్యారంటీ ఏమున్నది? దీని మీద పూర్తి స్థాయి బాధ్యత తెలంగాణ పోలీసులే వహించాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా జరగాలి. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి రేపు తెలంగాణకు వచ్చినప్పుడు బేటీ బచావో, నేను మహిళా బిల్లు పెట్టిన మహిళలకు న్యాయం చేస్తా అని అన్న నరేంద్ర మోడీ గారు, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోడీ గారు, కల్ ఆప్ हमारे तेलंगाना जनता को इसके बारे में एक एक्सप्लेनेशन देना चाहिए मोदी जी, आपको हाथ जोड़ के मैं बोल रहा हूं. हमारा निवेदन है, तेलंगाना जनता का निवेदन है कि ये बंडी संजय साहब का जो औलाद है, ये औलाद का क्या है, हकीकत क्या है, इसका हैसियत क्या है, इसका बारे में आप कृपया तेलंगाना जनता को जानकारी दीजिएगा. ये हमारा निवेदन है. అదేవిధంగా తెలంగాణ పోలీసులకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిన్న ఈ వీళ్ళు కరీంనగర్లో కేసు పెట్టిందని తెలిసిన వెంటనే అసలు ఐడియా ఇచ్చిందే పోలీసులనే మాకు అనిపిస్తూ ఉన్నది. నిజానికి ఫస్ట్ ఎఫ్ఐఆర్ పేట్ బషీరాబాద్లో కావాల్సి ఉండే, కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బండి సంజయ్ యొక్క కొడుకును బాధితుడిగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ అమ్మాయిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఈ పురుషాధిక్య సమాజంలో ఈ అమ్మాయిలకు ఎక్కడకు ఏ అమ్మాయి నాకు నా మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ ఇచ్చినా ముందు ఆ అమ్మాయి మీదనే నిందేస్తున్నారు. లేకపోతే అసలు ఈ ఎఫ్ఐఆర్ ముందర కానుండే, ఈ ఎఫ్ఐఆర్ కాకుండా కరీంనగర్ ఎఫ్ఐఆర్ ముందరైంది. నిన్న రాత్రి వాళ్ళు 8 గంటలు అక్కడ కూర్చొని పడిగాపులు కాస్తే అప్పుడు మీరు పెద్ద ఆఫీసర్లందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకొని ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అది కూడా చిన్న సెక్షన్లలో చేసిండ్రు. ఏంది, ఆ పిల్లగాడు మళ్ళీ జైలుకి పోవద్దు, మళ్ళీ 10 మంది అమ్మాయిలను నాశనం చేయాలి. నిజానికి ఇవాళ మా డిమాండ్ అంతా ఒక్కటే, అర్జెంటుగా బండి సంజయ్ని అక్కడి నుంచి బర్తరఫ్ చేయాలి కేంద్ర మంత్రివర్గం నుంచి. ఆయన ఆ మంత్రిత్వ శాఖలో నార్త్ బ్లాక్ అంటే చాలా పవిత్రమైనది, ఢిల్లీలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ పక్కనే రాజ్భవన్ ఉంటుంది, రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ఈ నార్త్ బ్లాక్లో ఉండే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కూర్చుంటున్నాడు బండి సంజయ్ గారు. ఆ బండి సంజయ్ గారి కొడుకు ఇక్కడ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాకూడదు. ఇది చివరిది కావాలని అనుకుంటే మాత్రం మీరు బండి సంజయ్ గారిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. బేటీ బచావో, నిజంగా హమ్ బేటియోं का हिफाजत करते करके मोदी जी और अमित शाह जी आप पूरा देश को बता रहे, लेकिन आपका कैबिनेट में जो मंत्री जी है उसका औलाद जो है यहाँ महिलाओं का बारे में बहुत बड़ा गुनहगार बन गया है, बहुत बड़ा अत्याचार हो रहा है यहाँ पे आपका पार्टी के लोगों से. అందుకొరకు దీని మీద కూడా మరి బండి సంజయ్ అర్జెంటుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా మెజిస్ట్రేట్ ముందు ఈ అమ్మాయి స్టేట్మెంట్ అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఈ అమ్మాయి కుటుంబానికి సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఈ బండి సంజయ్ కొంతమంది గ్యాంగ్లను పంపించి మొన్న మందుల సామేలను ఇంటి మీద రాళ్ళేయించిండు. ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మిలాఖత్ కాబట్టి ఆ మందుల సామేల గురించి ఎవరు మాట్లాడలేదు. సో ఈయన ఎవరి మీదైనా కూడా రాళ్ళేయిస్తాడు, లేకపోతే ఆ గ్యాంగ్లను పంపిస్తాడు. ఆ గ్యాంగ్ల చేతిలో ఈ కుటుంబానికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. వాళ్ళ మీద ఈగ వాలినా, వాళ్ళకు చీమ గరిచినా అది తెలంగాణ పోలీసుల బాధ్యతనే, ఇంకొకరి బాధ్యత కాదు. ఇక నాలుగవది, ఈ బండి సాయి భగీరథ్ను అర్జెంటుగా పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టాలి. ఇది మొదటిది కాదు. ఇంతకుముందు ర్యాగింగ్ కేసులో నేను వీడియోలు చూపించిన, ఇంతకుముందు ర్యాగింగ్ కేసులో నేను వీడియోలు చూపించిన. అంతకుముందు వాళ్ళ నాన్నగారు మరి 163 స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయడం లేదు ఒకసారి పెట్టండి. అది ఆయన బండి సంజయ్ గారు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఆయనే చెప్పండి. దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికిన అమ్మాయి పేర్లు చెప్పింది, ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే?
గారు, బండి సంజయ్ గారు మీరే అన్నారు పోక్సో చట్టం కింద 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ అమ్మాయిది రికార్డ్ చేయించాల్సి ఉండే, ఎందుకు చేయించలేదన్నారు. దయచేసి మీరు ఎక్కడున్నా కూడా వచ్చి మీ కొడుకును తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆయనను పోలీసులతో పాటు మీరు కూడా పోయి మేజిస్ట్రేట్ ముందర నిలబెట్టించి ఆ అమ్మాయిని తీసుకుపోయి నీ బిడ్డగా భావించి ఆ అమ్మాయిని తీసుకుపోయి ఆ అమ్మాయి స్టేట్మెంట్ను మేజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయించండి. మీ కొడుకుని తీసుకుపోయి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించండి. నిజంగా మీకు ఏమాత్రం నైతిక విలువ ఉన్నా. ఇంకా చివరిగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా,